డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడి భారతదేశ పౌరులపైన భారత సైన్యం పైన దొంగ దెబ్బతీస్తూ సైనికుల యొక్క ప్రాణాలు అమూల్యమైనటువంటి ప్రాణాలను భారతదేశ పౌరుల యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక ప్రదేశాలపైన బాంబు దాడులు చేయడం, ఆత్మాహుతి దాడులు చేయడం, తీవ్రవాదులు దాడి చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉపాధ్యాయ లోకం ప్రతి భారతీయుడు జాగృతతో మెలగాల్సినటువంటి అవసరం మన దేశంలో ఇప్పుడు ఆసన్నమైంది. పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో పహల్గామ్లో మనమందరం చూసి భారత జాతి మొత్తం చూడడం జరిగింది. వాళ్ళు తీవ్రవాదులు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపడం కూడా ఎంత దారుణమైన హేయమైన చర్య. దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా త్రివిధ దళాలకు మరియు భారత ప్రభుత్వానికి నైతిక మద్దతు ప్రకటిస్తూ ఆ యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకు నివాళులర్పించి ఈరోజు భారతదేశం ఏకతాటి పైన ఉంది, మేమంతా భారతీయులం అని చాటి చెప్పే విధంగా ఉపాధ్యాయ లోకమంతా వచ్చి సైన్యానికి మరియు భారత ప్రభుత్వానికి నైతిక మద్దతు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఆ యుద్ధంలో మరణించినటువంటి సైనికులు ఎవరైతే సైనిక సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నివాళులర్పించాము. అట్లాగే వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కల్పించాలని మనసారా కోరుకుంటున్నాము. అట్లాగే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిజైల్స్ ఏ ఒక్కటి పేలకుండానే ఆకాశంలోనే తునాతునకలు చేసినటువంటి అటువంటి సైనిక సంపత్తిని, ఆయుధ సంపత్తిని కనుగొన్నటువంటి మన భారత సైంటిస్టులకు ఉపాధ్యాయ లోకం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకొకసారి ఏ శత్రు దేశమైనా సరే భారతదేశం పైన దండయాత్ర చేయడానికి, బాంబు దాడి చేయడానికి సాహసించని విధంగా తగిన బుద్ధి చెప్పినటువంటి సందర్భాలు మనం చూసినాం. భారత ప్రభుత్వానికి కానీ, భారత పౌరులకు కానీ, భారత సైన్యానికి కానీ మేము మెదక్లో ఉన్న భారత బార్డర్లో ఉన్నట్టే లెక్క. ఆ సైనికులందరికీ మన ఉపాధ్యాయుల తరఫున మద్దతు ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతదేశానికి, భారత సైనికులకు, అదేవిధంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి పాకిస్తాన్, అదేవిధంగా చైనా, మన ఏ దేశమైనా భారతదేశానికి మన దేశం మీద విమర్శ చేసినా, దాడి చేసినా శత్రు దేశంగా పరిగణించడం. అది చైనానా, బంగ్లాదేశ్, పాకిస్తానే కాదు, లాస్ట్ అమెరికా అయినా సరే ఖచ్చితంగా మన భారత పౌరులుగా మనం వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఆ బయటనే కాదు, మన భారతదేశంలో ఉంటూ కూడా మన దేశంలో తిండి తింటూ మన దేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా కొంతమంది నిన్న చూసినాం యూట్యూబ్ ఛానల్స్ కూడా పాకిస్తాన్ మద్దతుగా ఉంటున్నాయి. ఖచ్చితంగా మనందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మన మధ్యలోనే ఉంటూ మన ఇన్ఫర్మేషన్ వేరే దేశం ఇచ్చేవాళ్ళన్నారు కాబట్టి వాళ్ళందరి పట్ల కూడా భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఎన్ఐఏ ద్వారా కూడా దర్యాప్తు జరిపించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.